వెనక పుట్టుంది, మల్లికార్జున స్వామి వెనక పుట్టుంది, ఇంకా సర్పం ఉంది అందులో. పగలతో దున్నంగా రావులలో భూమిలో దొరకడం వల్ల తర్వాత తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్టాపన 6-7 సంవత్సరాలు. ఇప్పుడు మనము శ్రీ రావుల మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద అయితే ఉన్నాం. ఈ దేవాలయం అయితే ఒకప్పుడు నాగలతో దున్నంగా రావులలో భూమిలో దొరకడం వల్ల ఆ స్వామిని రావుల మల్లికార్జున స్వామి అని పిలవడం జరుగుతుంది. స్వయంగా వెలిచారంట. ఇక్కడే ఆ స్వామివారి కింద పుట్టుందంట. పుట్ట నుంచి రోజు పాము వచ్చి అంటే రోజు వస్తుందో తెలియదు, ఒక ఇవి గుడిని పూజించే పూజారులకు ఒక 4-5 టైమ్స్ కనిపించిందని చెప్పారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాం. ఓకే, ఒకసారి అయితే స్వామివారిని దర్శించుకుందాం. ఇక్కడ రోడ్ సైడ్లో పునాది తీసుకుంటే కంకం తీస్తుంటే శివుడు వెళ్ళిండు. ఓకే, శివుడు వెళ్తే ఆయన తీసుకొచ్చి ఒక 6-7 సంవత్సరాల దాకా ఈ మల్లన్న టెంపుల్లో పూజలు చేసిర్రు. మళ్ళీ అక్కడ గుడి నిర్మాణం అయిన తర్వాత అక్కడ పెట్టిర్రు. తర్వాత 6-7 సంవత్సరాల దాకా ఇక్కడే పూజలు జరిగినాయి. మళ్ళీ అక్కడ గుడి పూర్తిగా నిర్మాణం అయినాక తీసుకుపోయి అక్కడ టెంపుల్లో పెట్టారు. దేవుడి లోపల పెట్టి పూజ చేసారా? ఇక్కడ బయట ఈ మల్లన్న స్వామివారి యొక్క పాదాలను చూడవచ్చు. నాకు తెలిసి ఇది వంశపరంపరంగా చేస్తున్నాం. నాకు తెలిసి ఇది 200 సంవత్సరాల పైనే చేస్తున్నాం. అంటే పైనే మాకు ఈ ఐడియా లేదు. మా వంశపరంపరంగా ఈ గుడి చేస్తున్నాం మేము. ఇది మల్లికార్జున స్వామి, రావుల మల్లికార్జున స్వామి. ఈ రావుల వారి భూమిలో వెళ్ళింది. రావుల వారి భూమిలో ఏదో నాగలు దున్నుతా అంటే వెళ్ళిందట. అక్కడనే లేచి నిలబడ్డాడు దేవుడు. అదే ప్లేస్లో కట్టిల్లు. ఇప్పుడు గుడి డెవలప్మెంట్కు అందరూ చందాలు వేసి కొంచెం గుడి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్వామి మహిమ వల్ల స్వామి వెనక పుట్టుంది, మల్లికార్జున స్వామి వెనక పుట్టుంది, ఇంకా సర్పం ఉంది అందులో. ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. ఎవరు వస్తుంది కంపల్సరీ. వెనక మీకు పుట్ట చూపెట్టువన్నా చూపిస్తాను నేను. ఎక్కడ మల్లికార్జున స్వామి వెనకనే ఉంది, వెనకనే ఉంటుంది ఆ పుట్ట. ఆ పుట్ట వెనకనే ఉంటుంది. రావుల మల్లిక ఇది సంక్రాంతికి మంచి జాతర జరుగుతుంది, బోనాలు జరుగుతాయి, అగ్గిగుండాలు జరుగుతాయి. అనుకున్న కోరికలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి. కాకతీయుల కాలంలో పొట్లపల్లిలో 101 దేవాలయాలు ఉండేవట. కాలక్రమేణా అక్రమ చొరబాటుదారుల వలన అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ స్వామివారి వెనుక భాగంలో పుట్ట ఉన్నదంట. పుట్ట నుంచి రోజు పాము వచ్చి స్వామివారిని సేవించి ఇక్కడ ఉన్న నిజాలు కూడా లోపలికి తీసుకువెళ్ళదని పంతులు గారు చెప్పారు. అదేవిధంగా ఈ విగ్రహం రావులవారు భూమి దున్నే సమయంలో స్వయంగా బయటపడ్డదంట. అందుకే స్వామివారు ఏ ప్రదేశంలో అయితే బయటపడ్డాడో ఆ ప్రదేశంలోని స్వామివారి యొక్క దేవాలయాన్ని అయితే నిర్మించారు. శ్రీ రావుల మల్లికార్జున స్వామి దేవాలయం వెనుక భాగంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అయితే ఉంది. ఈ దేవాలయానికి ముందు భాగంలో ఒక శాసనం అయితే మనకు కనిపిస్తుంది. ఈ శిలాశాసనం కాకతీయుల కాలంలో వేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ శిలాశాసనం మీద సూర్యచంద్రులు అదేవిధంగా శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు. లోపలికి వెళ్ళగానే మనకు ఈ గుడి యొక్క
అద్భుతమైన శిల్పకళ మా కనులకు కనువిందైతే చేస్తుంది. గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ మండపం అనేది మన కనులకు ఆ కాలంలో అద్భుతమైన శిల్పకళ మన కనులకు కనువిందు అయితే చేయడం జరుగుతుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి ఎడమ పక్క అదేవిధంగా కుడి పక్క అయితే మనం 2 విగ్రహాలను అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడే మనం దర్శించుకోవచ్చు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని. పొట్లపల్లిలోని శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామి దేవస్థానానికైతే వచ్చేసాం. ఈ దేవాలయం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి అనే గ్రామంలో ఉంది. 1050-75 కాలంన కాకతీయుల వంశానికి చెందిన మొదటి ప్రోలరాజు ఈ పొట్లపల్లి గ్రామంలో 101 దేవాలయాలు ఉన్నట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది. కాలక్రమేణా అక్రమ చొరబాటుదారుల వలన ఈ ఆలయాలైతే కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ గ్రామంలో కుమ్మరి పోచయ్య ఇంట్లో కాకతీయుల కాలం నాటి అరుదైన శివలింగం బయటపడడంతో గ్రామస్తులు ఆ శివలింగానికి పూజలు చేశారు. అప్పటి వరకు చినుకు కూడా పడని పరిస్థితిలో శివలింగం బయటపడ్డాక తర్వాత కుంభవృష్టితో వర్షం కురవడంతో సాక్షాత్తు వర్ణదేవుడే వచ్చి శివలింగానికి అభిషేకం చేశాడని అప్పటి నుంచి స్వామివారిని స్వయంభుగా కొలిసి నిత్యం పూజలు చేస్తున్నారు. గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాం రండి. స్వామివారికి ఎడపక్కన మనం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఈరోజు సోమవారం కాబట్టి చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. భక్తులు అయితే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముందుకు మనకు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుందాం రండి. జైనుల కేంద్రంగా విరజిల్లిన పొట్టపల్లి గ్రామంలో శివాలయమే కాక అనేక కట్టడాలు ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ శివలింగమే కుమ్మరి పోచయ్య తన ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా ఈ శివలింగం అయితే బయటపడింది. ఈ శివలింగాన్ని పక్కనే ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయంలో 10 సంవత్సరాలు పూజించిన తర్వాత ఇక్కడ శంకుస్థాపన అయితే చేశారు. పక్కన మనం శ్రీ రాజేశ్వరి దేవి మనం దర్శించుకోవచ్చు. ఒకసారి అయితే చూద్దాం రండి.